పొద్దున్నే లేచి సూర్యుని చూడబోయా, వినాయకుడు ఏమిటో శివుడు ఏమిటో అన్నీ తెలుసు. సూర్యుడినే చూడండి, అందరు దైవాలు మనకు కనపడరమ్మా, మన అదృష్టం. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం, కనపడుతున్నాడు, హాయిగా కనపడుతున్నాడు. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక కిరణం మనకి ఇక్కడికి చేరాలంటే 9 నిమిషాలు పడుతుంది. అంత 9 నిమిషాల్లో కొన్ని కోట్ల కిరణాలని భూమండలానికి అందించి భూమండలాన్ని అంతటినీ తేజోవంతం చేస్తున్న సూర్యుడికి ఎన్ని నమస్కారాలు చేస్తే రుణం తీరుతుంది. అందుకే హిందువులు కనిపెట్టిన ఒకే ఒక యోగాభ్యాసం సూర్య నమస్కారం. యువతరం అంతా అది చెయ్యాలి. జమ్ము కాదు పనిలే. డాబా మీద సూర్య నమస్కారాలు చేయి. అది కొనడు, 4 యంత్రాలు కొంటాడు, పైకి లేపుతాడు, కిందకి తీస్తాడు, 4 రోజులు వాడతాడు. 4 రోజులు అయ్యాక దాని మీద తువ్వాళ్ళును బనీన్లు ఆరేస్తాడు. అది ఎందుకు కొన్నామంటే తువ్వాళ్ళు బనీన్లు ఆరేడాను. సూర్య నమస్కారానికి యంత్రంతో పని లేదండి. తుండుగొడ్డ ఓ చాపోటి డాబా మీద వేసుకుంటే హాయిగా చేయి, ఒళ్ళంతా బాగుంటుంది. రోజు సూర్య నమస్కారాలు చేసేవాడికి, రోజు సూర్యోదయం సూర్యాస్తమయం చూసేవాడికి డి విటమిన్ లోపం రాదండి అసలు.